నిన్నే చెప్పుకున్నాం ఇజ్రాయెల్ వెళ్ళి దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేక స్థావరాలు హెజ్బుల్లాకి సంబంధించినటువంటి ఆయుధ కర్మాగారాలు, ఆయుధ గోడౌన్లు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైన వాళ్ళు ఉండే ప్లేసెస్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడింది. ఎంతమంది చచ్చారు అన్నది వాళ్ళు ఎప్పుడూ చెప్పరు, ఎంత తగలబడింది అన్నది కూడా చెప్పరు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది, ప్రాణాలు కూడా కోల్పోయారని. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుంది. డ్రోన్ అటాక్ ద్వారా ఇజ్రాయెల్లో లోపలికి వెళ్ళినటువంటి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి డ్రోను నార్దర్న్ ఇజ్రాయెల్ అంటే ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలోని మిలిటరీ బేస్ మీద అటాక్ చేసింది. అయితే ఈ వార్తల్ని వెయ్యొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీడియా మీద ఆంక్షలు పెట్టింది ఇజ్రాయెల్ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు హెజ్బుల్లా చెప్తోంది. తద్వారా తమ స్ట్రైక్ సక్సెస్ అయింది, కానీ అది బయటికి తెలియకుండా ఇజ్రాయెల్ దాచేస్తోంది అన్నటువంటి చెప్తోంది.